హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంగ్లీష్ పెడగాగీలోని సాస్ గురించి, అంటే స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్ గురించి ఈ వీడియో చేయడానికి గల కారణం, ఈ సాస్ అప్రోచ్ అండ్ ఇంకా ఇలాంటి అప్రోచెస్ గురించి, మెథడ్స్ గురించి మనకి డిఎస్సి, టెట్, సిటెట్ అండ్ కేవీఎస్ ఇతర ఎగ్జామ్స్లో ఈ సాస్ అప్రోచ్ గురించి అడగడం జరిగింది. అందువల్ల ఆ ఇంపార్టెన్స్ గుర్తించి నేను ఈరోజు ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. అయితే మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, అప్రోచ్. వాట్ డూ యూ మీన్ బై అప్రోచ్? అప్రోచ్ అంటే ఏంటి అంటే పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో పిల్లలకి పాఠం చెప్పడానికి పాటించే విధానంగా చెప్పుకోవచ్చు. అప్రోచ్ ఈజ్ ద వే యు ఆర్ గోయింగ్ టు అప్రోచ్. అంటే ఉపాధ్యాయుడు పిల్లలకి పాఠం చెప్పే విధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విధానం అనేటువంటిది ప్రతి ఉపాధ్యాయుడికి ఇండివిజువల్గా ఉంటుంది. ఏ ఇద్దరు ఉపాధ్యాయులు పాటించేటువంటి విధానాలు ఒకలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇండివిజువాలిటీగా ఉంటుంది. అంటే వాళ్ళు పాఠం డెలివరీ చేయడానికి, పాఠం అనేటువంటిది క్లాస్ రూమ్లో పిల్లవాడికి చెప్పడానికి వాళ్ళు పాటించే విధానంగా అప్రోచ్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ అప్రోచ్ అన్ని సందర్భాల్లోని ఖచ్చితంగా 100% వర్క్ అవుద్దని చెప్పలేము. అయితే 100% తప్పు అవుద్దని చెప్పలేము. ఎవరికి వాళ్ళకి, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడికి ఇండివిజువాలిటీగా వాళ్ళు పాటించేటువంటి విధానాలు వేరువేరుగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ అప్రోచెస్ అనేటువంటిది ఎన్ని రకాలంటే, ఈ అప్రోచెస్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వన్ సాస్ అప్రోచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్రోచ్. చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అందువల్ల ఈ సాస్ అప్రోచ్ అంటే ఏంటంటే స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్గా మనం చెప్పవచ్చు. స్ట్రక్చరల్ అంటే ఇక్కడ గ్రామర్ స్ట్రక్చర్ సంబంధించింది. ఓవరాల్ అంటే మనకి స్పీచ్కి సంబంధించింది. సిచ్యువేషనల్ అంటే పిల్లవాడికి క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి దానికి అనుగుణంగా, దాని సందర్భానుగుణంగా వొకాబులరీని యూజ్ చేసి పిల్లవాడు టీచర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టు, ఆ సందర్భానికి తగ్గట్టు పిల్లవాడు ప్రవర్తించాల్సి ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వొకాబులరీ ఉపయోగించి టీచర్కి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అది సాస్ అప్రోచ్. నెక్స్ట్ కమ్యూనికేటివ్ అప్రోచ్. ఈ వీడియోలో మనం ఓన్లీ సాస్ అప్రోచ్ గురించి నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ వీడియోలో కమ్యూనికేటివ్ అప్రోచ్ గురించి నేర్చుకుందాం. సాస్ అప్రోచ్. సాస్ అప్రోచ్ పుట్టింది ఎక్కడంటే అమెరికా. ఈ సాస్ అప్రోచ్ అమెరికాలో ఉన్నటువంటిది పుట్టడం జరిగింది, ఆరిజిన్. అయితే 1950s ఎడ్యుకేషన్ సిస్టంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ అనేటువంటిది న్యూమరికల్ అంటే చాలా ఇంపార్టెంట్. 1950s మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ సాస్ అప్రోచ్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి కంట్రిబ్యూటర్స్ ఎవరంటే, అంటే సహాయకులు ఎవరంటే చార్లెస్ ఫ్రైస్ అండ్ రాబర్ట్ లోడో. ఈ ఇద్దరు ఈ సాస్ అప్రోచ్కి సంబంధించి దాన్ని డెవలప్ చేయడానికి సహాయపడిన వాళ్ళు కంట్రిబ్యూటర్స్. ఈ బిట్ కూడా మనకి చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అందువల్ల దీనిపైన కూడా ఫోకస్ పెట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్. చార్లెస్ ఫ్రైస్ అండ్ రాబర్ట్ లాడో. అండ్ అడ్వకేటర్స్ ఎవరంటే, అంటే న్యాయ సలహాదారులు ఎవరంటే హెరాల్డ్ పాల్మర్ అండ్ హార్న్స్బే. వీరిద్దరు కూడా అడ్వకేటర్స్. దీనికి ఈ సాస్ అప్రోచ్ సంబంధించి న్యాయ సలహాదారులు. అంటే దీనికి కూడా డెవలప్ చేయడంలో వీళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. హెరాల్డ్ పాల్మర్ అండ్ హార్న్స్బే. ఓకే. నెక్స్ట్, ఈ సాస్ అప్రోచ్ లక్ష్యం ఏంటంటే టీచింగ్ ద పీపుల్ ద ఎసెన్షియల్ టూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. అంటే పిల్లవాడు మొట్టమొదట నేర్చుకునే స్టేజ్లో, అంటే మొట్టమొదటి స్టేజ్లో లాంగ్వేజ్ లెర్నింగ్ చేసే స్టేజ్లో లాంగ్వేజ్ టూల్స్ అనేటువంటివి యూజ్ చేయాలి. లాంగ్వేజ్ టూల్స్ అంటే ఏంటంటే మనకి ఫ్లాష్ కార్డ్స్, వొకాబులరీ కార్డ్స్ అండ్ ఆడియో ఎయిడ్స్ అంటే శ్రవణానికి సంబంధించినటువంటివి. అండ్ విజువల్ ఎయిడ్స్ అంటే దృశ్యానికి సంబంధించినటువంటి. నెక్స్ట్, గ్రామర్ స్ట్రక్చర్స్. ఇవి మనకి లాంగ్వేజ్ టూల్స్గా చెప్పడం జరుగుతుంది.
ఎసెన్షియల్స్ టూల్స్ అంటే ఏంటంటే పిల్లవాడికి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు అంటే ఎర్లీ స్టేజెస్లోనే ఈ లాంగ్వేజ్ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే దీని ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది. అంటే లాంగ్వేజ్ టూల్స్ అంటే మనకి ఫ్లాష్ కార్డ్స్, వొకాబులరీ కార్డ్స్, ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్, గ్రామర్ స్ట్రక్చర్స్ని ఎసెన్షియల్ లాంగ్వేజ్ టూల్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే వీటిని ఉపయోగించి సందర్భానుసారంగా పిల్లవాడికి నేర్చుకునే విధానాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి జరుగుతుంది. అంటే క్లాస్ రూమ్లో ఇవి యూజ్ చేయడం వల్ల ఫ్లాష్ కార్డ్స్ కానీ వొకాబులరీ కార్డ్స్ కానీ ఉపయోగించడం వల్ల ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్ ఉపయోగించడం వల్ల పిల్లవాడికి ఇంకా నేర్చుకునే విధానం అంటే నేర్చుకునే సామర్థ్యం అనేటువంటిది ఇంకా పెరగడం జరుగుతుంది. అందువల్ల ఈ సాస్ అప్రోచ్ అనేటువంటిది పిల్లవాడికి ముందు ఎర్లీ స్టేజెస్లోనే ఈ ఈ లాంగ్వేజ్ టూల్స్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ దీని బేసిక్ ఏమంటే స్పీచ్ అంటే మాట్లాడే విధానం అనేటువంటిది ఇది కాన్సన్ట్రేషన్ పెట్టింది. అంటే సాస్ అప్రోచ్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. సాస్ అంటే ఓ అంటే ఓవరాల్ అనమాట. మాట్లాడే విధానం మీద ఇది ఫోకస్ దీని ఎయిమ్ అనమాట, బేసిక్ ఎయిమ్. తర్వాత నాట్ రైటింగ్ని నెగ్లెక్ట్ చేసింది అనమాట. ఓన్లీ ఇట్ ఫోకస్ బేసిక్ ఎయిమ్ ఈజ్ నీడ్ టు డెవలప్ ద స్పీకింగ్ హ్యాబిట్స్ అనేటువంటి డెవలప్ చేయడం అనేటువంటిది ఈ సాస్ అప్రోచ్ యొక్క ఈ విధానం యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని ఎయిమ్ ఏంటంటే స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ స్ట్రక్చర్స్. ఎస్ఓఎస్ అంటే స్ట్రక్చర్. ఈ ఎస్ఓఎస్లో ఎస్ మీన్స్ స్ట్రక్చర్స్ అంటే గ్రామర్ స్ట్రక్చర్ సంబంధించినటువంటిది. ఈ ఎస్ అంటే మనకి బేసిక్ గ్రామర్ స్ట్రక్చర్స్ పిల్లవాడికి తెలియాలి. బేసిక్ గ్రామర్ స్ట్రక్చర్స్ పిల్లవాడికి తెలియకపోతే మాట్లాడే విధానం అనేటువంటిది జరగదు. అంటే మినిమం ఈ మాట్లాడేటప్పుడు పిల్లవాడికి బేసిక్ గ్రామర్ అనే స్ట్రక్చర్స్ అనేటువంటివి తెలియాలి. దాన్ని బట్టి పిల్లవాడు అనేటువంటిది మాట్లాడగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు. అయితే నెక్స్ట్ దట్ మీన్స్ ఓరల్ అప్రోచ్. ఓ మీన్స్ ఓరల్ అప్రోచ్ అంటే ఇంపార్టెంట్ టు స్పీచ్. అంటే ఏంటంటే ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ ఆల్సో గివ్స్ ద ఇంపార్టెన్స్ టు స్పీచ్. అంటే ఇది స్పీచ్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే మాట్లాడే విధానానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఏది ఈ ఓరల్ సాస్ ఈ విధానం అయితే ఇలా మాట్లాడడం ఎందుకంటే లాంగ్వేజ్ని చక్కగా మాట్లాడే విధానం అలవడుతుంది అనమాట. ఈ స్పీచువల్ హ్యాబిట్ వల్ల మనకి ఎక్కువ మాట్లాడడం వల్ల పిల్లవాడు తరగతి గదిలో చక్కగా మాట్లాడే విధానం అనేటువంటిది అలవడుతుంది. ఈ స్పీకింగ్ స్కిల్స్ వల్ల పిల్లవాడు ఏ సందర్భంలో అయినా చక్కగా ఇతరులతో సంభాషించగలడు. అంటే తోటి విద్యార్థులతో చక్కగా మాట్లాడగలడు. అందువల్ల ఈ సాస్ మెథడ్ అనేటువంటిది ఈ స్పీకింగ్ హ్యాబిట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయమంది. నెక్స్ట్ సిచ్యువేషనల్ అప్రోచ్. దిస్ లాస్ట్ ఎస్ మీన్స్ సిచ్యువేషనల్ అప్రోచ్. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి పిల్లవాడికి దానికి సంబంధించిన వొకాబులరీ కానీ దానికి సంబంధించిన సిచ్యువేషన్ కానీ క్రియేట్ చేసి పిల్లవాడిని దానికి తగ్గట్టు దాని సందర్భానికి తగ్గట్టు మాట్లాడడం జరుగుతుంది. అంటే తరగతి గదిలో ఒక ఇద్దరు విద్యార్థులు ఉన్నప్పుడు ఇద్దరు విద్యార్థుల్ని ఏదో దాని గురించి అంటే సపోజ్ ఒక హోటల్ గురించో లేదా హాస్పిటల్ గురించో ఏదో స్కూల్ గురించో ఏదో సిచ్యువేషన్ గురించి పిల్లవాడికి ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఆధారంగా దాంట్లో వొకాబులరీని యూజ్ చేయమని ఆ వొకాబులరీ యూజ్ చేసిన తర్వాత దాన్ని ఇద్దరు ప్రజెంట్ చేయమని అడుగుతాడు. అలా ఇద్దరు ప్రజెంట్ చేయడం వల్ల ఏముంటుందంటే ఆ సందర్భానుసారంగా వొకాబులరీని యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్పీకింగ్ హ్యాబిట్స్ అనేటువంటి డెవలప్ అవ్వడం జరుగుతుంది. అది ఈ సాస్ యొక్క ఉద్దేశం. ఫస్ట్ స్ట్రక్చరల్ అప్రోచ్, మినిమం గ్రామర్ తెలియాలి. తర్వాత ఓ మీన్స్ ఈ సాస్ అనేటువంటిది స్పీకింగ్ హ్యాబిట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. నెక్స్ట్ ఎస్ మీన్స్ సిచ్యువేషనల్ అప్రోచ్. అంటే పిల్లవాడికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని సందర్భానుసారంగా పిల్లవాడిని ప్రజెంట్ చేయమన్నాం అనమాట. దట్ ఈజ్ అ స్ట్రక్చర్ అండ్ ఓరల్ అండ్ సిచ్యువేషనల్ అప్రోచ్. నెక్స్ట్ అదర్ నేమ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది అదర్ నేమ్స్. అంటే మనకి క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ సాస్ అని అడగకుండా స్ట్రక్చరల్ అప్రోచ్ అని అడగచ్చు, ఓరల్ అప్రోచ్ అని అడగచ్చు, సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ అని అడగచ్చు.
ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదర్ నేమ్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి దీన్ని రివైజ్ చేసుకోండి. స్ట్రక్చరల్ అప్రోచ్ అనొచ్చు దీన్ని, అదర్ నేమ్స్ ఎస్ఓఎస్నే. ఓవరాల్ అప్రోచ్ అనొచ్చు దీన్ని, సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ అనొచ్చు. నెక్స్ట్ దీని ఫీచర్స్ ఏంటంటే డే టు డే లాంగ్వేజ్ సెలెక్టెడ్ ఫర్ టీచింగ్. అంటే ఏంటంటే మనం వాడేటువంటి వాడుక భాషని లాంగ్వేజ్ టీచింగ్ చేయడానికి ఉపయోగించడం అనమాట. అర్థమైందండి? క్లియర్? మనం డే టు డే అంటే మనం ప్రతిరోజు మాట్లాడే వాడుక భాషని తరగతి గదిలో అంటే లాంగ్వేజ్ టీచింగ్ చేయడానికి ఉపయోగించడం వల్ల పిల్లవాడికి బాగా అర్థమవడం జరుగుతుంది. దానివల్ల స్పీకింగ్ హ్యాబిట్స్ అనేటివి డెవలప్ అవ్వడం జరుగుతుంది. అది దీని యొక్క ఫీచరు. నెక్స్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ఐటమ్ ఆర్ ప్రాక్టీస్ ఇన్ మీనింగ్ సిచ్యువేషన్. అంటే మీనింగ్ఫుల్ సిచ్యువేషన్లో అంటే పిల్లవాడికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల, మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల దాని సందర్భానుసారంగా పిల్లవాడు దాని వొకాబులరీని ఆ సందర్భంలో ఏ వొకాబులరీ యూజ్ చేయాల్సి ఉంటుందో, అంటే ఫర్ సపోజ్ హాస్పిటల్ సంబంధించి వొకాబులరీని యూజ్ చేయాల్సి ఉంటే ఆ వొకాబులరీని యూజ్ చేసి సిచ్యువేషన్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది టీచర్కి. తర్వాత మార్కెట్కి సంబంధించి వొకాబులరీ ఉంటే దానికి సంబంధించి పిల్లవాడు ఆ సందర్భంలో ఉపయోగించి దాన్ని టీచర్కి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా సందర్భానుసారంగా ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ తగ్గట్టు దాన్ని వొకాబులరీని యూజ్ చేసి, గ్రామర్ని యూజ్ చేసి పిల్లవాడు స్పందించడం జరుగుతుంది. అది ఈ లాంగ్వేజ్ ఐటమ్స్ ప్రాక్టీస్ అండ్ మీనింగ్ఫుల్ సిచ్యువేషన్. అంటే సందర్భానుసారంగా పిల్లవాడు అనేటువంటిది దానికి అనుగుణంగా స్పందించాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఉపాధ్యాయుడు సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల అది కొత్త సిచ్యువేషన్స్ కూడా, అంటే వేరే సిచ్యువేషన్స్ కూడా తను ఇందులో ఉపయోగించిన వొకాబులరీని తను వేరే సిచ్యువేషన్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఈ సాస్ యొక్క ఫీచర్స్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఏంటంటే ఇంపార్టెన్స్ గివెన్ టు ద రిపిటేషన్. అంటే ఏంటంటే ఓన్లీ ఈ సాస్ అనేటువంటిది, ఈ సాస్ మెథడ్ స్ట్రక్చరల్ అప్రోచ్ అనేటువంటిది ఓన్లీ రిపిటేషన్కి అంటే స్పీకింగ్ హ్యాబిట్స్కి ఇవ్వడం వల్ల, ఇగ్నోరింగ్ రైటింగ్ హ్యాబిట్స్ అవ్వడం వల్ల ఏదైనా మనం మాట్లాడేటప్పుడు పిల్లవాడు మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు దొరికితే, మిస్టేక్ వస్తే అదే హ్యాబిట్గా ఫామ్ అవుతుంది అనేసి ఒక లాభం అనమాట. అదే హ్యాబిట్గా ఫామ్ అవుతుంది. అంటే పిల్లవాడు ఏదన్నా తప్పుగా నేర్చుకోవడం జరిగితే అదే ఇంకా హ్యాబిట్గా ఫామ్ అవుతుంది అనమాట. అదొక ఈ సాస్ యొక్క లాభం. నెక్స్ట్ నెగ్లెక్టెడ్ క్రియేటివిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే పూర్తిగా ఈ సాస్ మెథడ్ అనేటువంటిది పిల్లవాడి యొక్క సృజనాత్మకతను కానీ, ఇండివిజువాలిటీ అంటే ప్రతి విద్యార్థికి ఈ ఇండివిజువాలిటీగా తనకు ఒక టాలెంట్ ఉంటుంది. ఆ ఓన్ టాలెంట్ని కానీ, తన యొక్క క్రియేటివిటీని కానీ ఇది స్ట్రక్చరల్ అప్రోచ్ అనేటువంటిది ఇగ్నోర్ చేయడం జరిగింది. అది ఒక సాస్ యొక్క ఒక లోపం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లిజన్ టు రిపీట్ ద వాట్ టీచర్ సేస్. అంటే తరగతి గదిలో పిల్లవాడు ఓన్లీ టీచర్ చెప్పిందే నేర్చుకోవడం వల్ల స్పీకింగ్ హ్యాబిట్స్ కొన్నిసార్లు అలవడవచ్చు లేదా రాకపోవచ్చు. అది కూడా ఇందులో వచ్చినటువంటి మనకు లాభంగా చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్ టుడే ఫ్రెండ్స్. We'll meet in next video. Please subscribe my channel and press the bell icon. Thank you.